మన పరమ తండ్రి ఎవరు? దేవుడు. మనకేం కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి అక్కడ ఏమని రాస్తుంది? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం ఏ వెతకాలి చెప్పండి? ఏం వెతకాలి చెప్పండి? దేవుని రాజ్యం రాబోతా ఉంది. అర్థమవుతుందా? దేవుని రాజ్యము, అలాగే దేవుని నీతి మన జీవితంలో మనం వెదికేవారుగా ఉన్నప్పుడు మనకి బ్రతకడానికి ఏం కావాలో అవన్నీ దేవుడు సమకూరుస్తారని రాసింది అక్కడ. ప్రభు చెప్తున్నారు. అర్థమవుతుందండి? అట్లా కాకుండా దేవుని రాజ్యాన్ని వెతక్కోకుండా, నువ్వు రక్షణ గురించి ఆలోచించుకోకుండా, మారు మనసు గురించి ఆలోచించుకోకుండా, ఇది దేవుని కోపం ఆల్రెడీ వస్తూ ఉంది, ఇంకా ముందు ఇంకా ఎక్కువైపోద్ది, దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, దేవుని మీద తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా జీవించిన వారందరికీ శిక్ష ఉంది, నరకమైన అగ్నిగుండం. అయ్యో, నేను ఆ అగ్నిలోకి వెళ్ళకూడదు, నేను దేవుని రాజ్యానికి నేను హక్కు సంపాదించుకోవాలి, నేను మారాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోవాలని ఈ ఆలోచన కలిగి ఉండకపోతే, ఏదో యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు బాగు చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, లేకపోతే సమస్యల నుంచి విడిపిస్తాడు అని కేవలం వాటి కోసమే నమ్ముకుంటే, చెప్పండి, అందరికంటే మనం దౌర్భాగ్యులు ఉండకూడదు. మనం ధన్యులుగా ఉండాలి. ఎప్పుడు ధన్యులం అవుతాం తెలుసా అండి? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. ఏం వెతకాలి మనం? దేవుని రాజ్యం. నేను ఎలా జీవిస్తే ఆయన రాజ్యంలో ఉంటాను. అలాగే దేవుని నీతి అంటే ఏంటి? మన నీతికి దేవుని నీతికి తేడా ఏంటి చెప్పండి? మనిషి స్వనీతి ఏంటో తెలుసా? తప్పు చేసినా పర్లేదు అంటది. కానీ దేవుని నీతి అలా కాదు. దేవుని పరిశుద్ధుడు కనుక తప్పు చేయకూడదు, పవిత్రంగా ఉండాలి.